మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు గుంతకల్ పట్టణ కేంద్రంలో దళిత గిరిజనులతో పాటు మిగతా సామాజిక వర్గాలకు కూడా శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలి. అలాగే శ్మశాన వాటికలు అద్దెలు ఏర్పరిచిన తర్వాత ఆన్లైన్ లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో శ్మశాన వాటికల దౌర్జన్యంగా కబ్జా చేసిన వారిపై కఠిన చర్య తీసుకోవాలన్నటువంటి డిమాండ్లతో దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీపు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ జీపు యాత్ర నిన్నటి దినం నుంచి కళ్యాణదుర్గం నుంచి బయలుదేరి ఈ రోజు సాయంత్రం గుంతకల్ పట్టణానికి చేరుకుంటే ఇక్కడికి వచ్చినటువంటి జీపు యాత్రను స్వాగతిస్తూ ఆహ్వానిస్తూ సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి ఐఎఫ్టియు నాయకులు జిలానంద గారు, అలాగే జయరామారావు, రామదాస్ గారు వీళ్ళంతా రావడం చాలా సంతోషకరం. మరి అలాగే ఈ సమాజం ఎంతో అభివృద్ధి చెందింది, ముందుకు వెళ్తుంది అని చెప్పేసి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ గొప్పలు చెప్పుకుంటున్నటువంటి తరుణంలో ఒక మనిషి చనిపోతే 6 అడుగుల శ్మశాన వాటిక లేదన్నది కూడా జగమెరిగిన సత్యం. మరి అటువంటి శ్మశాన వాటికల కోసం మేము గతంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు కూడా తెలియజేసినట్లు అందరికీ తెలిసిన విషయమే. మరి అంతేకాకుండా మరి ఈ శ్మశాన వాటికల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి శవాలను ఇళ్ల ముందర పెట్టుకుని పెద్ద ఎత్తున ఆందోళన, దిగులు చెందుతూ రోడ్ల మీదకి శవాలు తెచ్చి ప్రభుత్వ కార్యాలయాల ముందర ఉంచుకొని శ్మశాన వాటిక సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అని చెప్పేసి గట్టిగా అరిచిన సందర్భాలు కూడా అనేక. మరి హైటెక్ కాలం, కంప్యూటర్ యుగం, సాంకేతికంగా అభివృద్ధి చెందామని చెబుతుంటే మరి ఒక మనిషి చనిపోతే శ్మశానం లేదు, ఎక్కడ పూడ్చాలో చెప్పండి అని అడుక్కునే దీనస్థితిలో మనం ఉంటున్నామంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడుంటుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ పాలకులను అడుగుతున్నాం. మరి అలాగే హిందూపురం నియోజకవర్గం లేప చిరుమత మండలం కొర్లకుంట గ్రామంలో ఒక దళిత మహిళ చనిపోతే 48 గంటల పాటు ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఎక్కడ కూర్చాలని చెప్పేసి అధికారులకు, నాయకులకు తెలియజేస్తే ఎవరో స్పందించకపోవడం, అప్పుడు ఆ శవాన్ని తీసుకొని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తే అప్పుడు బాలకృష్ణ గారు సమస్య పైన స్పందించి సమస్య పరిష్కరించడం జరిగింది. అంటే చనిపోయినప్పుడు శవాలతో ధర్నాలో, నిరసనలు, ఆందోళనలు చేస్తే తప్ప వీళ్ళు ఈ శ్మశాన వాటికల సమస్యలు పరిష్కరించే పరిస్థితి కనిపించలేదనేది కూడా మనకి తెలుసు. అంటే మనిషి బతుకున్నప్పుడు తన హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, జీవన విధానం, ఉపాధి కోసం పోరాటాలు చేస్తే చనిపోయిన తర్వాత కూడా ఈ శవాన్ని ఎక్కడ పూడ్చాలి, ఏ రకంగా అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ఉద్యమాలు చేయాల్సి రావడం మరింత బాధాకరం. మరి దీనికి కారకులు ఎవరు, ఏమని అడగాలి, ఎవరిని అడగాలి అనే రీతిలో మేము ఈరోజు ఈ జీపు యాత్ర కొనసాగిస్తున్నాం. మరి ఈ జీపు యాత్ర నిన్నటి దినం అంటే మార్చి 5 నుంచి ఈ నెల 16 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఆ తర్వాత 16వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అనంతపురంలో పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ జీపు యాత్రను విజయవంతం చేస్తూ 16వ తేదీ జరిగే ధర్నా కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి మీ అందరూ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కోరుకోవడం జరుగుతుంది. మరి ఈ సమస్యలకు పరిష్కారానికి మూలం దొరికేంత వరకు ముఖ్యంగా శ్మశాన వాటికలు ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేసి వాటికి అద్దులు చూపించి ఆన్లైన్ లో నమోదు చేసి మరి ఇప్పటికే కబ్జాలు చేసినటువంటి నిందితులను శిక్షించేంత వరకు దళిత గిరిజన సంఘాల జేఏసీగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధపడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ శ్మశాన వాటికల సమస్యలు పరిష్కరించకపోతే ఆ శవాలను సైతం రోడ్ల మీద కాదు
అధికారుల కార్యాలయాల దగ్గర కాదు, రేపు నా పొద్దు రాజకీయ నాయకుల ఇల్లు దగ్గరకు తీసుకురావడానికి వెనకడికి వేయం. ఖచ్చితంగా శవాలతో కూడా ఉద్యమించాల్సిన అవసరం మన మీద ఉంది. కాబట్టి అటువంటి ఉద్యమాలకు కూడా మనం సిద్ధపడాలని చెప్పేసి మనకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి నాయకులకు, మిగతా కుల ప్రజా సంఘాలకు, ప్రజాస్వామిక అభ్యుదయవాదులకు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి శ్మశాన వాటికల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా ప్రతి గ్రామంలోనూ ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈ సమస్య పరిష్కరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధపడతామనే రీతిలో తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ శ్మశాన వాటికల సాధన యాత్రకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మాతో పాటు ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఐఎఫ్టీ నాయకులకు మరోసారి కిలాన్ అన్నకు, రామదాస్ అన్నకు మరియు నెట్టికంట అన్నకు, మిగతా సోదరులందరికీ, శ్రీనివాసులకు, పనికి, అనీఫ్ మరియు పీడిఎస్ నుంచి వచ్చినటువంటి ప్రదీప్, వీళ్ళందరికీ దళిత గిరిజన సంఘాల జేఏసీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. గుంటకల్ పట్టణం నందు అజంతా సర్కిల్లో శ్మశాన వాటిక సాధనకై ఎస్సీ ఎస్టీల సంఘాల జేఏసీ అయినటువంటి సాకే ఆర్యన్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు గ్రామాలలో ఎస్సీ ఎస్టీల ప్రజలు ఎవరైనా చనిపోతే మరి ఎక్కడ పూడ్చుకోవాలి అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో ఎస్సీ ఎస్టీలకి చాలా చేస్తున్నాం, అవి చేస్తున్నాం, ఇవి చేస్తాం అని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప, మరి నిజంగా ఈ రోజు గ్రామాల్లోకి వెళ్తే గిన ఎస్సీ ఎస్టీలను చనిపోతే గిన ఎక్కడ పూడ్చుకోవాలో కూడా 48 గంటలు కూడా జరిగినా కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదంటే మరి ఈ ప్రభుత్వం ఏ మాత్రమో ఎస్సీల పైన న్యాయం చేస్తుంది, సంక్షేమ పథకాలు అందిస్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణ చాలని మేము ఐఎఫ్టీయుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క జీపు జాతాకు రాష్ట్ర నాయకులు సాకారిగా వచ్చిన అన్నగారికి మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇస్తూ మరి గుంటకల్లో ఐఎఫ్టీయుకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం.